హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. యాక్చువల్లీ విభజన చట్టం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి చట్టం. ఎందుకంటే విభజన చట్టములో మనకి అధికారికంగా రావాల్సినవి కేంద్రం నుంచి చాలా ఉన్నప్పటికీ వాటిని కూడా ఏదో భిక్షం వేసినట్టు మన మొహాన విసిరేస్తూ అప్పుడు కొంచెం అడుక్కు తినే వాళ్ళకి ఇస్తున్నట్టు ఇస్తున్నారు. అందుట్లో పోలవరం కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నానికి రావాల్సిన రైల్వే జోన్ కావచ్చు. మనం తెలంగాణలో కలిసి ఉన్నప్పుడు సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే అనేది పనిచేసేది. కానీ మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానంటూ చెప్పడం జరిగింది. ఆ రైల్వే జోన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. గడిచిన 12 సంవత్సరాల్లో, అంటే దగ్గర 11 సంవత్సరాల్లో విశాఖకి రైల్వే జోన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ రైల్వే జోన్ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు, రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అరకుకు సంబంధించినటువంటి ట్రైన్స్ ఉన్నాయో వాటిని తీసుకెళ్లి వేరే ఒడిశా స్టేట్ లో కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైల్వే అధికారులు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రాణం పోస్తూ ఇదంతా నిజమే, దీన్ని ఎలాగైనా ఖండించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఒకరు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అసలు ఆ విషయాలు ఏంటి, దాని యొక్క పూర్వపరాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఢిల్లీలో జరిగిన మీటింగ్ గురించి రాస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిసిన వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీ తనుజా రాణి అంటూ ఈ ఆర్టికల్ ప్రచురితమైంది. ఇందులో ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయతో సహా కొత్త వలస, కిరండోల్, కేకే లైన్, ఒరిస్సాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్ లో చేర్చడం తమకు నిరాశ కలిగిస్తుందంటూ వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి పేర్కొన్నారు. కిరాడోల్ లేని వాల్తేరు డివిజన్ ని తాము ఊహించుకోలేనట్టు తను చెప్పడం జరిగింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఢిల్లీలో కలిశారు. అరకు రైల్వే స్టేషన్ వాల్తేరు డివిజన్ పరిధిలో ఉందని, ఇప్పుడు ఈ డివిజన్ మార్పు చేయడం వల్ల అరకు రైల్వే ప్రాంతం ఒడిశాకు వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నారు. అదంట వర్షాలకు వెళ్ళిపోతూ ఉందంట అన్నారు. ఈ ఆలోచనను కేంద్రం పునరాలోచించాలని అశ్విని వైష్ణవ్ని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కిరండోల్ 18551, 18552 రైలును అరకు స్టేషన్ లో ఆగేలా చూడాలంటూ ఎంపీ గారికి విజ్ఞప్తి చేశారు అంట. అయితే ఇదే విషయాన్ని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే రైల్వే జోన్ ఇవ్వకపోగా దానికి సంబంధించిన కొన్ని రైల్స్ ని ఇటు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒడిశాకి అంటూ తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఎంపీ వెళ్ళి అక్కడ రైల్వే మంత్రిని కలిసి తన విజ్ఞప్తిని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఒడిశాలోకి వెళ్తే ఈ జోన్లు మొత్తం కూడా, రైల్వే జోన్ కూడా ఒరిస్సా పరిసర ప్రాంతంలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్కి ఒరిగేటటువంటిది ఏదీ లేదు కాబట్టి. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే దీనిపైన కారుమూరి వెంకట గారు తన ఒపీనియన్ ని, ఒక వీడియోని చేశారు. ఆ వీడియోని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా, చూడండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపుగా 11 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఏదైతే ఒక రైల్వే జోన్ ఉండాలి, ఎందుకంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే, అంటే దక్షిణ మధ్య రైల్వేగా హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ కేంద్రంగా ఏదైతే దక్షిణ మధ్య రైల్వే అనేది, సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ఉంది. సో విడిపోయిన తర్వాత మనకి దక్షిణ కోస్తా రైల్వే జోన్గా ఇస్తాము అని వాళ్ళు ప్రకటించిన తర్వాత దానికి విశాఖపట్నం కేంద్రంగా ఉండాలని చెప్పి అందరూ అనుకోవటం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవ్వాల్సినటువంటి కేంద్రం ఏదైతే దాదాపు 11 సంవత్సరాల తర్వాత, ఎప్పుడైతే 2014 to 19 ఇవ్వలేదు, 19 to 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 28వ తారీఖున ఏదైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, ఏమని విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు ఏదైతే మేము సమ్మతిస్తున్నామో దాని పేరు దక్షిణ కోస్తా రైల్వే జోన్గా మేము ఇస్తామని చెప్పి. సో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తారు అని అన్నప్పుడు అందరం కూడా ఆనందించాం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డివిజన్లు ఏదైతే ఉన్నాయో రాబడి తీసుకుని వచ్చేటప్పుడు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంచుతారు. సో దానివల్ల మనకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది, ఆదాయం కూడా వస్తుంది అనుకున్నటువంటి తరుణంలో
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ ఎన్డీఏ కూటమే ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ ఎన్డీఏ కూటమే ఉంది, ఇక్కడ మా కేంద్రంలో ఇక్కడ మంత్రులు ఉన్నారు. అయినా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది వాస్తవం. ఎందుకు అనంటే అత్యధిక ఆదాయం తీసుకొని వచ్చేటటువంటి కేకే లైన్ అనేది లేకుండానే ఈరోజు విశాఖపట్నం డివిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాల్తేరు డివిజన్ దాదాపుగా 100 సంవత్సరాలు పైబడినటువంటి వాల్తేరు డివిజన్ని ఆ పేరు తీసేసి దాంట్లో ఉన్నటువంటి కొన్నిటిని ఒరిస్సా రాష్ట్రానికి అంటే ఒడిస్సా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా అక్కడికి చేర్చడం వల్ల మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఏం చేశారో దానికి రాయగఢ్ అనేటటువంటి డివిజన్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొత్త వలస కిరండోలు, అదేవిధంగా బచ్చేలి కిరండోలు, కూనేరు తిరువల్లి జంక్షన్, సింగాపూర్ రోడ్డు, కొరాపుట్ జంక్షన్, పర్లాకిముడి గునుపూర్ సెక్షన్లు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఒడిశా రాష్ట్రంలో కలిపారు. ఇవన్నీ తీసుకొని కలపటం వల్ల ఇది అత్యధిక రాబడినిచ్చేటటువంటి ఆ కేకే లైన్, అది ఉమ్మడి కేకే లైన్తో పాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సెక్షన్లన్నీ తీసుకొని పోయి రాయగఢ్ డివిజన్ను భువనేశ్వర కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకెళ్లడంతో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగినట్టు కదా. అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రాయచూరు వాడి సెక్షన్ని సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తీసుకెళ్లారు. నార్మల్గా అసలు ఈ పాయింట్ అనేది చాలా కీలకమైన పాయింట్. ఎందుకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మన కొత్తగా ఏర్పడుతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వేలకు మధ్యలో ఈ సెక్షన్ ఇంటర్చేంజ్ పాయింట్. అలాంటి కీలకమైన ఇంటర్చేంజ్ పాయింట్ని మన గుంతకల్ డివిజన్లో అంటే మన రాష్ట్రంలో ఉన్న గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది. కానీ దాన్ని తీసుకొని వెళ్ళి ఆ గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు వాడి సెక్షన్ తీసుకొని వెళ్ళి ఏదైతే తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దాంట్లో తీసుకొని వెళ్ళి కలిపారు. అలాగే గుంటూరు డివిజన్ పరిధిలోని విష్ణుపురం నుంచి పగిడిపల్లి, అట్లానే విష్ణుపురం నుంచి జన్పహాడ్ సెక్షన్లు సికింద్రాబాద్ డివిజన్లో తీసుకెళ్లారు. మరి ఇవన్నీ తీసుకొని వెళ్ళి కొన్నేమో ఒరిస్సాకి, కొన్నేమో సికింద్రాబాద్కి మీరు కలపటం వల్ల మరి రాష్ట్రానికి మీరు తీసుకొచ్చింది ఏంటి, జరుగుతున్నటువంటి న్యాయం ఏంటి? ఆదాయం వచ్చేటటువంటి వాటినన్నింటినీ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు పక్క రాష్ట్రాలకు కలపటం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్టే కదా. దాదాపుగా మీరు చూడండి ఎంతంటే ఆ వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి మనం చెప్పుకున్నాం కొత్త వలస, బచేలి, కిరండోలు, కూనేరు తిరువల్లి జంక్షను, సింగాపూర్ రోడ్డు, అరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అరకు విశాఖపట్నంలో ఉండదంట. తీసుకొని వెళ్ళి దీన్ని ఏదైతే అరకుని అట్లానే పర్లాకిముడి, గన్పూర్ స్టేషన్ల మధ్య ఉన్న 680 కిలోమీటర్ల పరిధిలో ఈ భాగాన్ని తీసుకొని వెళ్ళి రాయగఢ్ హెడ్ క్వార్టర్తో కలిపారు. అసలు ఈరోజు హెడ్ క్వార్టర్ మనం వాల్తేరు డివిజన్, అంతకుముందు వాల్తేరు కేంద్రంగా అనుకున్న అదేదైతే అసలు విశాఖపట్నం జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ ఉన్నాయి విశాఖపట్నంలో లేవు. ఎంత దారుణం చూడండి. అరకు విశాఖపట్నం జిల్లాలో ఉన్న అరకు అనేది విశాఖపట్నం కేంద్రంలో ఉండదంట. దాదాపు 680 కిలోమీటర్ల పరిధిని తీసుకొని వెళ్ళి అక్కడ కలపటం వల్ల ఇది తీవ్రమైన అన్యాయమే కదా. అంటే ఈరోజు కేంద్రం ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, సో దీని మీద అందరూ స్పందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అరకు లాంటి పర్యాటక ప్రాంతాలను మీరు తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో కలిపి ఇక్కడ ఏదైతే మనకి ఇంటర్చేంజ్ పాయింట్లుగా కీలకంగా ఉన్నాయి అన్ని ఆదాయం వచ్చేటికి సంబంధించినటువంటి అవన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఏదైతే కొన్ని సికింద్రాబాద్లో, కొన్ని ఒడిస్సాలో కలిపి ఇంకా మన రైల్వే జోన్ ఇచ్చే ఉపయోగం ఏంది? పేరుకి విశాఖపట్నం కేంద్రం, బట్ వాడు ఉపయోగం లేదు. మీరు 3 రాజధానులు సంబంధించి మీరు తీసుకురాపోయినా పర్లేదు బాబు, ముందు ఉన్నది అన్యాయం చేయకుండా చేయండి దయచేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్కళ్ళం కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. సో మేధావులందరూ కూడా ఖచ్చితంగా స్పందించాలి. అసలు మనం నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం దీనిపైన అసలు స్పందించలేదంటే ఎంత దొంగ నిద్ర నటిస్తుందో ఒకసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా కూటమి ఎన్డీఏలో భాగస్వామి అయింది, బలమైన పార్టీగా ఎదిగింది. అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళ అడుగులుగా మడుగులు ఎత్తుతూ వాళ్ళకి భజన చేసుకుంటూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్పించి ఇటు విశాఖ అని 11,500 కోట్లు ఇచ్చి ప్రైవేటు పరం చేస్తున్న విషయాన్ని ప్రజలకి తెలియకుండా అలాగే ఆపేస్తూ ఉన్నారు.
ఇప్పుడు రైల్వే జోన్లు పోతూ ఉన్నాయంటే దాని గురించి మాట్లాడకుండా ఆపేస్తూ ఉన్నారు. పోలవరం హైట్ తగ్గిస్తేనే డబ్బులు ఇస్తామంటే దానికి కూడా అన్నీ మూసుకొని హైట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏమనంటే గాలికి పడిపోయిద్ది అందుకోసమే హైట్ తగ్గిస్తున్నామని విచిత్రమైనటువంటి వాదన బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. తద్వారా వేరే రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌ని చూసి ఎటు నుంచి నవ్వాలో తెలియక అనేక ప్రాంతాల నుంచి నవ్వుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది 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 జరుగుతుంది కాబట్టే ప్రజలు చాలా 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 నిరాశతో చాలా చాలా అసంతృప్తితో ప్రస్తుత గవర్నమెంట్ పైన ఎదురుబావుటాలు ఎగరవేస్తూ ఉన్నారు. అంతేకాదు మైకు తీసుకెళ్లి పెట్టిన వెంటనే అసలు ఏమాత్రం ఆలోచించకుండా ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ తమ యొక్క గ్రాటిట్యూడ్‌ని తెలియజేస్తూ ఉన్నారు. ఇది రాజకీయంలో జరగవలసినటువంటి గొప్ప సంస్కరణలు ఏంటంటే సంక్షేమం జరగాలి, మంచి జరగాలి ప్రజలకి. అది ఈ గవర్నమెంట్ చేయలేకపోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి తద్వారానే ఇప్పుడు ఈ ప్రతిఘటనలు ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ప్రజలు ఏ స్థాయికి వారి ఉద్యమాన్ని తీసుకెళ్తారో ఒకసారి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.